కీర్తనలు 119, 67 మనం అందరము కలిసి ఒక్కసారి బిగ్గరగా చదువుతాం. Psalm 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యముననుసరించి నడుచుకొనుచున్నాను. అదే రీతిగా 71 అదే అధ్యాయము చూద్దామండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. అదే రీతిగా 75 చదువుదామండి. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత్య గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. మరొక్కసారి అదే వచనం చదువుకుందామా. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. అదే వచనం ఇంగ్లీష్లో చదివినట్లయితే, ఐ నో లార్డ్ దట్ యువర్ లాస్ ఆర్ రైచియస్ అండ్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ యూ హ్యావ్ అఫ్లిక్టెడ్ మీ. ఎవరైనా ఇన్ ఫెయిత్ఫుల్నెస్ మనల్ని బాధ పెడతారా అండి? మనల్ని శ్రమ పడతారా? దుఃఖానికి గురి చేస్తారా? కానీ ఇక్కడ ఈ వాక్యం చూడండి, ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ యూ హ్యావ్ అఫ్లిక్టెడ్ మీ. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేనెరుగుదును. నిజంగా దావీదు వల్ల ఎవరైనా చెప్పగలుగుతారా, దేవా నువ్వు ఎంత చెడ్డోడువయ్యా, దేవా నువ్వు ఎందుకు ఇంత ఘోరం, ఇంత కీడు, ఇంత హాని నాకు కలుగజేస్తావు దేవా అని మనము దేవుని ఎప్పుడు తిట్టేవారుగా, లేకపోతే నేరాలు మోపేవారుగా, దూషించేవారుగా ఉంటాం. కానీ లుక్ ఎట్ ద వండర్ఫుల్ వర్డ్స్ దట్ డేవిడ్ హ్యాస్ యూస్డ్. హీ సెడ్, ఇన్ యోర్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన విశ్వాస్యతను బట్టి ఆయన మనకి శ్రమల్ని అనుమతించాడంట. ఎందుకు? నమ్మటానికి అవ్వట్లేదు కదా, నమ్మసక్యంగా లేదు కదా. ఎందుకు దేవుడు విశ్వాస్యతను బట్టి మనకి శ్రమల్ని అనుమతిస్తాడు? నేను ఎరుగుదును, నీ విశ్వాస్యతను బట్టి నాకు శ్రమని అనుమతిస్తున్నాను, నేను ఎరుగుదును. మీకు ఒక ప్రశ్న, మీకు ఒకవేళ ఇటువంటి ప్రశ్న ఇప్పటికీ ఉందనుకోండి, ఎందుకు వై డు దేవుని వెంబడించేవారు, దేవుని ఎడల భక్తి కలిగిన వారు, దేవుని యథార్థంగా ప్రేమించే వారికి ఎందుకు అన్ని కీడు జరుగుతుంది, ఎందుకు అంత కూడా శ్రమలు కలుగుతాయి, ఎందుకు దుఃఖానికి చోటిస్తారు, ఎందుకు దుఃఖాక్రాంతులు అవుతారు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఈ వరల్డ్లో పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఏంటిదంటే, వై డూ గుడ్ పీపుల్ సఫర్? ఇఫ్ గాడ్ ఇస్ దేర్, వై డస్ హీ అలౌ గుడ్ పీపుల్ టు సఫర్? Why does he allow the people who are loving, who are kind, who do wonderful things to suffer అనే ఈ ప్రశ్న ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. దానికి ఆన్సర్ లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఈరోజు దాని ఆన్సర్ మనం చూద్దామండి. ఈరోజు మీకు అటువంటి ప్రశ్న ఉన్నట్లయితే, ఎందుకు సఫర్ అవ్వాలి, ఎందుకు శ్రమ పడాలి, ఎందుకు దేవుడి శ్రమని మన జీవితంలో అనుమతించాడు, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ సమస్యలు మన జీవితంలో వచ్చినాయి? ఈ క్వశ్చన్ ఒకటి మనం ఆలోచిద్దాం. వై డూ సిన్నర్స్ అండ్ సెయింట్స్, చాలామంది సెయింట్స్ మాత్రమే సఫర్ అవుతారు అనుకుంటారు. లేదు లేదు, సిన్నర్స్ కూడా సఫర్ అవుతారు. సిన్నర్స్ అంటే పాపాత్ములు, లేకపోతే దేవుని ప్రేమను ఎరిగి ఆయనకి కావాలని అవిధేలుగా ఉండాలని వారు అవిధేలుగా ఉండి శ్రమలు అనుభవించిన వారు ఉంటారు. ఈరోజు ఏ గుంపులో ఉన్నారో మీరు చూసుకోండి. విననుల్లని ప్రజలుగా ఉండి ఈ శ్రమను అనుభవిస్తున్నారా, లేకపోతే వినే ప్రజలుగా, పాటించే ప్రజలుగా, వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ ఈ శ్రమలు అనుభవిస్తున్నారా? భక్తిహీనులుగా ఈ శ్రమను అనుభవిస్తున్నారా, లేకపోతే భక్తి పరులుగా ఈ శ్రమను అనుభవిస్తున్నారా? నేను అంత దేవునికి ఇంత దగ్గరగా అయినప్పుడు నాకు ఎక్కువ శ్రమలు కలుగుతాయి అని అనుభవం ఉందా? ఏ చేతులు ఎత్తండి. నేను ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్తానో ఇంకెక్కువ శ్రమలు వస్తాయి అన్నవారు ఉండి చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అదే మేలు. దేవునికి దగ్గర అయి ఉండి శ్రమలు అనుభవించడం ఎంతో మేలు, దేవునికి దూరమై శ్రమలు అనుభవించడం కంటే. ఎందుకంటే దేవునికి దగ్గర అయి శ్రమలు అనుభవిస్తే మనకు ఒక ధైర్యము. ఏంటా ధైర్యము? నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు ఈ నీళ్ళలో, ఈ మంటలో, ఈ నిప్పులో నన్ను వదిలిపెట్టాడు, నా దేవుడు సమృద్ధి గల చోటుకి నన్ను నడిపిస్తాడు అనే నిశ్చయత ఉంటుంది. భక్తిహీనులైన వారికి అటువంటి ధైర్యం ఉండదండి. అవును, నేను పాపం చేస్తాను కాబట్టి ఈ శ్రమ, అందుకని ఇంకా 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 దూరంగా వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒకవేళ భక్తి పరులుగా ఉండి మీరు ఈ శ్రమలు అనుభవిస్తున్నట్లయితే, డోంట్ టేక్ ఇట్ లైక్ ఐ డోంట్ వాంట్ దిస్, ఐఎమ్ డన్, నాకు అవ్వదు, నాకు కుదరదు కాదండి.
నీతి కిరీటము మీ తలపైన ధరించబడుతుంది. హల్లెలూయా. The crown of righteousness to those who endure suffering. హల్లెలూయా. నీతి కిరీటము ధరించబడుతుందంట. ఒకసారి